చికెన్లో దెయ్యంలా కూర్చున్నావేంట్రా? ఇలియానా చికెన్ అని ఒకటి తినరా, పంపు సెట్ లాగి ఎరగ చిమ్మేస్తుంది. నోట్లో ఏమేసుకున్నా జారుడు బల్ల జారుకుంటూ వచ్చి లబక్కన పడిపోతుంది. నానా గడ్డి తింటే అలాగే ఉంటుంది. నన్ను చూడు, టైంకి భోంచేసి జ్యూస్ తాగి బాడీని ఫిట్గా మెయింటైన్ చేస్తున్నాను చూడు. చింకి గుడ్డలతో దిండు కుట్టినట్టు బాడీ, వీడు ఫిట్నెస్ గురించి మాట్లాడుతున్నాడు. రే మామా, ఈ దిద్ది శాంపుల్ తీసుకెళ్ళి తిలకా హాస్పిటల్లో ఇచ్చేరా. రే, నేను నా గర్ల్ ఫ్రెండ్ మీట్ అవ్వడానికి వెళ్తున్నాను రా. నేనేం తనకేమనడం లేదురా, హాస్పిటల్లో తీసుకెళ్ళి ప్లీజ్ రా. మామా ప్లీజ్ ఇచ్చేయరా. రే, ఓ కవర్లో పెట్టివరా. ఇదిగోరా, అలాగే ఓ చిన్న హెల్ప్ రా. ఏంటి, యూరిన్ శాంపుల్ కూడా ఇవ్వాలా? ఫ్రంట్ లైన్ లో ఏ ఫాల్ట్ లేదు, డ్యామేజ్ అంతా బ్యాకే. జేకే ఈ అడ్రస్ లో ఇదిగో ఈ కవర్ కొంచెం డెలివరీ చేయమని చెప్పాడు, ఇచ్చేరా ప్లీజ్ రా. ఒక లవ్వర్ బాయ్ ని కొరియర్ బాయ్ ని చేసావు కదరా. ఆంబోతుకి అద్దాలు పెట్టినట్టు జీంబోతు ముఖం వేసుకుని వీడు లవర్ బాయ్ అంట. గాయత్రి, టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నాను. లేదు కన్ఫర్మ్ గా తీసుకున్నాను, డోంట్ వరీ. ఓకే. పేషెంట్ కా నామ్? నాచర్ల కిట్టయ్య. మిస్టర్ గుణ. ఆహా, దీనమ్మ ఏం జీవితం. ఇదేం జీవితం రా, ఇక మీదట జీవిస్తామే, అది జీవితం అంటే. ఇది తప్పు కాదా? ఏంటి తప్పు? వాళ్ళు ముగ్గురు మమ్మల్ని ఎంతగానో నమ్ముతున్నారు. వాళ్ళు మిమ్మల్ని నమ్మలేదురా, మీకున్న బ్రెయిన్ ని నమ్మారు. రేపు ఏదైనా ప్రాబ్లం అయిందంటే మిమ్మల్ని వేసేయడానికి కూడా ఆలోచించరు. ఎందుకంటే 500 కోట్లు. మనమే తెలివిగా ప్లాన్ చేస్తే మంచిది. ఏమంటారు? డబ్బుని వేరే వేరే బండిలోకి మారుస్తూ ఉండాలి. ఒకే బండిలో ఉంచితే దొరికిపోతాం. రేయ్, నీళ్ళు పట్టావా? నేనే నీళ్ల లారీలా కార్చుకుంటూ తిరుగుతున్నాను. నేనెలా నీళ్లు పట్టనురా? రేయ్, నా ఆరెంజ్ జ్యూస్ ఏమైందిరా? ఆరెంజ్ జ్యూస్ అది థిక్గా ఉండడంతో మ్యాంగో జ్యూస్ అనుకున్నాను. ఆ మాత్రం టేస్ట్ తెలీదా? తీసాననేగా అన్నాను, తాగేనని చెప్పలేదుగా. అమ్మ నాకు అంటే నా 140 రూపీస్ జ్యూస్తో నీ గూ కడుక్కున్నావా? కడుక్కునే తొందరలో రేటు చూడలేదురా. కావాలంటే నీకు ఇంకోటి కొంటానులే. ఇకపై జ్యూస్ ఎలా తాగండ్రా? జ్యూస్గా కాకపోతే పండుగ తినరా పిచ్చనాయాలా. రే మామా, రే జ్యూస్తో కడుక్కోవడం వల్ల చీమలు పడుతున్నాయిరా. ఆ చీమలు మనం తెచ్చి చుట్టూ జల్లిపోరా. నా జ్యూస్తో కడుక్కున్నావుగా, నీ గూ చిరిగి చాటైపోని. ఏంట్రా లేటు? జాతి పతాకు చెప్పన జై హింద్. టికెట్లు తీసుకొచ్చావా? ఏం టికెట్స్? ఏం టికెట్లు అడుగుతున్నాడు నా?
మ్యాచ్ టికెట్లు రా. మ్యాచ్ టికెట్స్ అక్కడ హైదరాబాద్ లో వైఎస్ చంద్రబాబు అది ఫుల్ పట్లేదు. ఇప్పటికీ ఏం లేట్ అవ్వలేదు. మేము కావాలంటే 10 minutes వెయిట్ చేస్తాం. నువ్వు డ్రెస్ మార్చుకొని లగేజ్ ప్యాక్ చేసుకొని వస్తావా? గొప్పవారండి. చివరి నిమిషంలో అడిగితే నేను ఎలా రానంటానో తెలుసు. వస్తాను. బాయ్ 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 బాయ్. నేను ఫోన్ చేస్తాను. బాయ్ నాన్న. బాయ్ బాయ్. హలో 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 ఈ పాపపు జగతి శాశ్వతమెవరు ఊళ్ళో ఉన్న బ్యాక్టీరియా వైరస్ కి బర్త్ ప్లేస్ లో ఉంది. ఎలా ఉంటుందని అడిగితే స్వర్గంలో ఉంటుందని బిల్డప్ ఇచ్చారు. హాయ్ మావా. అడ్వాన్సే లేకుండా ఇల్లు ఓకే చేసాను చూసావా? ఏయ్ ఏంటిది ఇంట్లోకి షూ వేసుకొచ్చావు? ప్లీజ్ ఇంట్లో షూ అలౌడ్ కాదు, బయటికి వెళ్ళి విప్పేసిరా. ఏది ఈ మున్సిపాలిటీ కొంపలోకి రావడానికి నా 3000 రూపాయల షూని బయట వదిలేసి రావాలా? రే ఇంట్లో చెత్తబుట్టను చూసాను రా, కానీ చెత్తబుట్ట లాంటి ఇంటిని ఇప్పుడే చూస్తున్నాను. ఏంటి అంత మాట అనేసావు? ఎంతో మంది వచ్చారు మాతో షేర్ చేసుకోవడానికి, కుదరదనేసాడు. కానీ నీకు మాత్రం ఓకే అన్నాడు. ఒకవేళ నువ్వు జేకే ఫ్రెండ్స్ అని అడిగాను అంతే. బాస్ మీరు ఇక్కడ ఉంటున్న విషయం ఎవ్వరికి తెలియకూడదు, అసూయ పడతారు. రే మీకు అసలు మనస్సాక్షి లేదేరా? మున్సిపాలిటీ డ్రైనేజ్కి వాకిలు కిటికీలు సెట్ చేసి దీన్ని కొంపట్టే కన్విన్స్ అవుతారా? ఏ ఎదవో బెల్ల కొడుతున్నాడు, వాడికి స్వాగతం పలకండి. నువ్వు వచ్చేటప్పుడు కొట్టావు కదా, అది ఇప్పటికి మోగుతోంది. వాల్ క్లాక్ లేట్గా తిరుగుద్దని విన్నానరా, కానీ ఇండియాలోనే కాలింగ్ బెల్ లేట్గా మోగడం ఇప్పుడే చూస్తున్నాను రా. ఇదేం ఇల్లురా? డోంట్ వరీ, 2 రోజుల్లో అంతా సర్దుకుంటుంది. ఏ 2 రోజుల్లో మొత్తం క్లీన్ చేసేస్తారా? చే అలవాటైపోద్ది. మన చేతులు ఏముంది? నిరుపేదల పాలిటి పెన్నిధి, ఈ పేటకు నేనే వేస్తిరి. నిరుపేదల పాలిటి పెన్నిధి, కాయ కష్టం ఎరగని. రే వస్తున్నాను రా, ఎందుకు తొందరపడుతున్నావు? ఇప్పుడే కదా ట్రైన్ వచ్చింది. ఏ క్వశ్చన్ అన్నావు? Oh God, I'm so sorry. సారీ అండి. I'm so sorry. సారీ అండి. నేనే చూడలేదండి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నా ఫ్రెండ్ ని డ్రాప్ చేయడానికి వచ్చాను. ఓ అదా మ్యాటర్. వీడి ఫ్రెండ్ ప్రేమ్ హైదరాబాద్ నుంచి వచ్చాడు. హాయ్ ప్రేమ్, నైస్ మీటింగ్ యు. సోనారా? సోనా అవునా? ఏంటి మహత్ ఈ మధ్య కనపడట్లేదు? బిజీగా ఉండి. వి షుడ్ మీట్ అప్ సమ్ టైం. Sure. నేను ఫోన్ చేస్తాను. ఓకే బై ప్రేమ్. బాయ్ బాయ్. బాయ్ సోనా. రే శంకర్ వచ్చి బండిది. ఎన్నిసార్లు అడగాలరా? ఎందుకు పిలిపించావు? రారా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎంత పెద్ద బార్ రామావా, నాకు సరుకు ఫ్రీయేగా. పట్టపగల ఇంతమంది తాగేస్తున్నారే, ఇలా మందు కొడితే మన దేశం ముందుకు వెళ్తుంది. రే వీళ్ళని తిట్టకురా,
వీళ్ళు ఇలా పగలు కూడా మందు తాగడం వల్లే నీ ఫ్రెండ్ చిన్న వైన్ షాప్ నుండి ఇంత పెద్ద బార్కి ఓనర్ అయ్యాడ్రా. అవునా? ఇంతకీ నన్ను ఎందుకు రమ్మన్నావు? వీళ్ళలాగా తాగుపోతావడానికా? కాదు, కోటీశ్వరుని చేయడానికి. మావా ఆగరా రే, ఒక్క నిమిషం. ఏంట్రా? టైం లేదు మావా, త్వరగా చెప్పు. మండే బెంగళూరులో జాయిన్ అవ్వాలి. 65,000 సాలరీ ఆల్రెడీ కన్ఫర్మ్. అదే చెయ్యక్కర్లేదు, వదిలే. ఎస్ఐ సార్ ఏంటిలా వచ్చారు? అంతలోనే ఒక నెల అయిపోయిందా? ఏం చేయమంటావు మహత్? ఇన్స్పెక్టర్ టార్చర్ గురించి నీకు కొత్తగా చెప్పాలా? సరే వదిలే. ఎవరా నూడిల్స్ డిప్పుగాడు? ఎవరు? వాడా? ఆల్రెడీ నేను చెప్పానుగా, ప్రేమని, ఐఐటి గోల్డ్ మెడలిస్ట్. హాయ్ ప్రేమ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. హాయ్ గాయత్రి. ఎవరు? అమ్మ నా ఫ్రెండ్. ఏమైంది గాయత్రి? నువ్వు చేయమంటేనే సినిమాకి టికెట్లు బుక్ చేశాను. ఎన్ని కాల్స్, ఎన్ని SMS. కుదరదంటే ఒక SMS పంపండొచ్చుగా. పిచ్చోడ్లా వెయిట్ చేస్తూ ఉన్నాను. హే హే గాయ్, ఎవరు? సీను, దిస్ ఇస్ అక్షయ్. హీస్ అ కంప్యూటర్ ఇంజనీర్ ఫ్రమ్ కెనడా. Nice to see you, dude. Hope you're coming for the wedding, huh? Wedding? He doesn't know about the wedding? నేను ఇంకా చెప్పలేదు. Sinu is actually here to pick up his stuff. He's a cartoonist. Oh, cartoonist. I'll be back. Cartoonist like Bapu? Yeah. Cartoonist Bapu gar laga. That's funny, huh? Akshay. Yep. Your tea is getting cold. Oh, nice to meet you, dude. పెళ్లిలో కలుద్దాం, okay? ఎవడా తోపుగాడు? ఎవరికి పెళ్ళి? మా ఇద్దరికే. నిన్నే మా ఎంగేజ్మెంట్ జరిగింది. మరి నేను ఇన్నేళ్ళు నీ చుట్టూ తిరిగింది? కొంచెం ప్రాక్టికల్ గా మాట్లాడు. 5 ఏళ్లుగా ఒకడు మా ఇంటికి న్యూస్ పేపర్ వేస్తున్నాడు. అంత మాత్రాన తను మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోతాడా? అయితే మరి మన లవ్? లవ్ ఒక కళ లాంటిది, కానీ పెళ్లి మార్నింగ్ అలారం లాంటిది. మేలుకోవాలి. రింగ్ చేసి మిస్డ్ కాల్ ఇచ్చేవాడు బెటరా, లేక డైమండ్ రింగ్ ఇచ్చి పెళ్లి చేసుకునేవాడు బెటరా అని డిసైడ్ చేసుకోవాలి. నేను డిసైడ్ అయిపోయాను. మన ఇద్దరం ఎంత క్లోజ్ గా ఉన్నాం గాయత్రి. ఎంత టేస్టీగా ఉన్నా ఒక స్టేజ్ తర్వాత బబుల్ గమ్ ని ఉమ్మేయాల్సిందే సీను. గుడ్ లక్ విత్ యువర్ కార్టూనింగ్. సోనా ఇంకా రెడీ కాలేదా? మా టైం అవుతుందిరా, చాలా దూరం వెళ్ళాలిగా. కడి తీసావేంటి? గురిపెట్టిందంట్రా. సారీ మావా, 500 కోట్లు కదా, 3 భాగాలు ఈక్వల్ గా పంచలేం. అందుకే మేమిద్దరమే పంచుకుంటున్నాం. దానికి అదెందుకు, మన ఇద్దరం పంచుకుందాం. నీతో పంచుకొని నేనేం చేయను? అదే తాను నేను పంచుకున్నాం అనుకో, ఎలా ఉంటుంది? అయ్యో అయ్యో, ఇందుకనే ఊరు వదిలి వచ్చింది. నెలకి 65,000 జీతం, పైగా మా అమ్మ నాన్నకి ప్రతి నెల డబ్బులు కూడా పంపించాలి. అయ్యో ఇప్పుడు నువ్వెందుకు సెంటిమెంటల్ డైలాగ్ చెప్తున్నావు? అవి నీకు సూట్ అవ్వవు. మీ అమ్మ నాన్నల్ని నేను చూసుకుంటాను. నేనేమంత పెద్ద విల్లన్ని కాదురా. సోనా, వాడేమో వాగుతూనే ఉన్నాడు, నువ్వేమో వింటూనే ఉన్నావు. ఇంకా లేట్ ఎందుకు? షూట్ చేయి. నీకు పెట్టాడ్రా టోపీ. మహత్, కమ్ ఆన్ బేబీ, మన ప్లాన్ సక్సెస్. ఎప్పుడైతే నీ బెస్ట్ ఫ్రెండ్ని డబ్బు కోసం చంపాలనుకున్నావో అప్పుడే అర్థమైందిరా, ఏదో ఒక రోజు నన్ను చంపేస్తావని. వీడితో మాట్లాడండి బేబీ, డోంట్ వేస్ట్ టైం, కిల్ దట్ బ్లాక్ షీప్. హాయ్రా. నేను హాయిగా లేనురా. నువ్వెక్కడికి బయలుదేరావురా? నేను నా లవర్ గాయత్రి సూపర్ స్టార్ సినిమాకి వెళ్తాను. మార్నింగ్ షో ఈ పాటికి ఎవరితోనో చూసుంటుందేమో. రేయ్, నా లవర్ గురించి తప్పుగా మాట్లాడావు అంతే. తను నా డ్రీమ్ గర్ల్. తాను డ్రీమ్ గర్లే, నువ్వు. ఓకే ఓకే, లిజన్ గైస్, మీతో 2 ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. నాకు ఉదయం నుంచి 6 తోనే ఇబ్బందిగా ఉందిరా. రే నోర్మీరా,
మన హౌస్ ఓనర్ రెంట్ కట్టమని గొడవ చేస్తున్నాడు. ఇక మీదట భయం లేదు. ఏమంటున్నావురా? హౌస్ ఓనరు ఓరు వామన పెన్కుట్టియం, నాకు 60 నీకు 20. చూసావా ఓ సీతాకోక చిలుకని ఓ పందికొక్కు ఎలా కౌగిలించుకుందో? మన హౌస్ ఓనరా? ఒక చిన్న కరెక్షన్, ఇకపై నేనే హౌస్ ఓనర్ని, వాడు మన టెనెంట్. ఈ ఫోటోలు వాడి పెళ్ళం కంట పడకుండా ఉండాలంటే నెల నెల వాడే మనకు అద్దివ్వాలి. ఏంట్రా బ్లాక్ మెయిలా? మరేంటి ఈమెయిలా? ఆబ్వియస్లీ దేవుడు మనకో దారి చూపిస్తున్నప్పుడు మనమే దాన్ని లబక్కని పట్టుకోవాలి. రే వీడేమన్నా ఇది బ్లాక్ మెయిలేరా? నువ్వెందుకురా దీన్ని బ్లాక్ మెయిల్ అనుకుంటావు? వాడు వాడి పెళ్ళానికి చేసే ద్రోహానికి దేవుడు మన రూపంలో వాడిని శిక్షిస్తున్నాడు. దొరికావంటే శిక్ష ఏంటో తెలుసా మామా? దొరికితేనే కదా. దీనికన్నా బాబులేంటి చేశాను. ఇవన్నీ నాకు ఈ విషయంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకు. ముగ్గురు హౌస్ ఓనర్లు అవుదాం అనుకున్నాను. సరే వదిలేయండి, నేను ఒక్కనే ఓనర్ని అవుతాను. అద్దె అడుగుతాను, తర్వాత ఫీల్ అవ్వు. ఇలాంటివన్నీ దొరికిపో. వాడి సంగతి వదిలేరా. ఇంతకీ ఆ రెండో మ్యాటర్ ఏంటో చెప్పు. నాకు పెళ్లి. అది మాకు తెలుసు, వచ్చే ఏడాదిగా. కాదురా, ఒక చిన్న చేంజ్. ఏంటి తాళి కట్టేటప్పుడు అక్షంతల బదులు బూడి జల్తారా? రే వచ్చే నెల పెళ్లి. ఎవరు? ఆ ఎయిర్లైన్స్ పార్టీయేనా? ఎస్. మంచి పీసురా. నువ్వు చేతులు గడిగేసుకుంటే నేను భోంచేద్దాం అనుకున్నాను. ఎనీహౌ ఫ్రెండ్కి దొరికితే నాకు దొరికినట్టేరా. ఏది? సంతోషం. ఫ్రెండ్ లవ్ అని సైడ్ కొట్టే ప్రతి అదవా చెప్పేదరా ఇది? రే మావా, నేను చాలా డీసెంట్ రా. నా ప్యాంట్ రా. ఇంతసేపు అది నీ గూ కింద ఉందా? దీన్నేరా ఇందాక నుంచి వెతుకుతున్నాను. రే అలాగే వేసుకెళ్ళిపోకరా, కాస్త స్ప్రే కొట్టుకుని వేసుకో, లేదంటే థియేటర్ మొత్తం ఏమండి? ప్లీజ్ ప్లీజ్ నన్ను ఏం చేయొద్దు. లేదు ప్లీజ్. నేను అలాంటి వాడిని కాదు. అరవకండి, ఒక నిమిషం. ఆపండి, పదండి. నీ వల్ల టైం అంతా వేస్ట్. చచ్చా, మీరిక్కడికి ఎలా? నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. మా నాన్నని బెదిరించి డబ్బులు అడుగుతున్నారు. ఎలా జరిగిందో తెలీదు. స్కూల్లో స్పృహ తప్పాను. కళ్ళు తెరిచి చూస్తే ఇక్కడ ఉన్నాను. మీ నాన్న అంత డబ్బు కల వల్ల? అవును. ఇక్కడికి మీరెలా? లేదు, మేము ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇక్కడికి వచ్చాం. తెలియకుండా దారి తప్పి ఇలా వచ్చాం. వాళ్ళు ఎక్కడున్నారు? అందరూ బయట మన కోసం వెయిట్ చేస్తున్నారు. మీ పేరేంటి? సరోజ. సరోజ. మీ బామ్మ సినిమా ఆర్టిస్ట్ కదా? కాదు. కాదా? సరే రండి, నేను మిమ్మల్ని కాపాడతాను. కానీ అంతకుముందు పర్స్ ఏమైనా వదిలేస్తారా చూసుకోండి, ఎందుకంటే వెళ్తే తిరిగి రాలేవు. వాట్? రండి. రే ఏం చేస్తున్నావురా? మావా, ఈ సినిమాల్లో పైన నోట్ల కట్ల పెట్టి కింద ఇటుకలు పెట్టి మోసం చేస్తారే, అలా ఉంటుందేమో చూసా. బట్ సేట్ జెన్యూన్ రా, అన్నీ ఒరిజినలే. అయినా ఇంత డబ్బుతో మనం ఏం చేయబోతున్నావురా? ముందు 2 ట్రాయర్లు కొనుక్కోవాలి. పాత ట్రాయర్లన్నిటికీ చిల్లిరి గరిట్లా మొత్తం బొక్కలే. రే ఈ డబ్బుతో ముందు మనం ఒక సొంత పత్రిక మొదలు పెట్టాలరా. తప్పు చేసే వాళ్ళంతా మన పేపర్ చూసి భయపడాలి. అప్పుడు ముందు భయపడాల్సింది మనమే. రాంగ్ రూట్లో వచ్చిన డబ్బైనా సరే మంచికే ఖర్చు పెట్టబోతున్నావు. నువ్వు మంచికే ఖర్చు పెడతావో, కంచిగుళ్ళో పూజలకే ఖర్చు పెడతావో, కానీ అంతకు ముందు ఒక రోజంతా ఈ డబ్బుని నేను గట్టిగా పట్టుకుని పడుకోవాలరా. ముందు మనం చేసే పనిని మనం వెంటనే రిజైన్ చేయాలరా. ఏమిటిది? నేను లయర్స్ అని టైప్ చేయమంటే నువ్వు లాయర్స్ అని టైప్ చేసావు. సారీ సార్. వాట్ సారీ? హలో, ఐఎమ్ ఎడిటర్ అండ్ పబ్లిషర్ మురళీకృష్ణ స్పీకింగ్. రే ముచ్చిమోహోడా. హలో, ఎవరు?
రే మావా వీడిని కొంచెం బూతులు తిట్రా. రే మురళీకృష్ణ, పేరు వింటేనే మంట, నువ్వు ఒక ముళ్ళు మీదడితే చిరిగేది ఆకు, గోడకు కొట్టేది మేకు, నువ్వు ఒక వెర్రి రే నువ్వు సెంటర్ పేజ్ నాకీ కదూ, నిన్ను ఇప్పుడే ఉద్యోగం తీసేస్తున్నా. ముందా పంచేరా, అందుకనే ఓ కాన్సెప్ట్ ని కష్టపడి తయారు చేసుకుని మరీ తిడుతున్నావు. నాతో కోరస్ ఇచ్చారే వాళ్ళు మన జేకే సీను, వాళ్ళను కూడా తీసే. ఆగాగు, ఎండు పంచొకటి భలే కుదిరింది విను. బాంబే సిటీ మా అడ్డ, నీ నోట్లో పెడతాం. సార్ ఎనీ ప్రాబ్లం సార్? నో ప్రాబ్లం, వెళ్ళు. నువ్వు చూస్తుండు, ఇంకో గంటలో వాడు ఆఫీసులో నగ్నంగా ఊరేసుకుని చచ్చి ఊరుకుంటాడు. మావా అంత గలీజ్ చేస్తున్నారు. సార్ తీసుకోండి సార్. ఏంటి సార్ ప్రాబ్లం అక్కడ? పెద్ద యాక్సిడెంట్ సార్, అక్కడ 20 మంది చనిపోయారు, 50 మంది హాస్పిటల్లో. మీరు ఇటు నుంచి ఇట్లాగే వెళ్ళిపోండి, అప్పుడే ఈజీగా ఉంటుంది. లేకపోతే 2 రోజులకి స్నానం అన్నీ ఇక్కడే సార్. మరి ఇక్కడే 5 రూపాయలు సార్. సార్ మీకు ఫుడ్ కావాలంటే చెప్పండి, ఫ్రెండ్ ఉన్నాడు. ఇంకా ఏదైనా కావాలంటే చెప్పండి సార్, ఫ్రెండ్ ఉన్నాడు. అట్లా కదా. ఫ్రెండ్ పేరేంటండి? గోపాల్. ఏం గోపాల్? లక్ష్మీ గోపాల్. వస్తా సార్. శనగలే శనగలే. ఊరి బెదవా సార్, వీడు ఫిగర్ కావాలని నన్ను అడుగుతున్నాడు సార్. అదే కదా. ఏంటి సార్ ఇది? యాక్సిడెంట్ కదా అయింది, రోడే రైల్వే స్టేషన్లో అయిపోయింది. సార్ ఎలాగో ఈ మ్యాచ్ మనం చూడలేమనుకుంటాను, వాళ్ళకుండా తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం సార్. సార్ ఎంతో కష్టపడి క్యారవాన్ రెడీ చేస్తే ఇంత ఈజీగా చెప్తారండి సార్. క్యారవాన్ రా, నేను ఎంత కష్టపడి టికెట్లు తెచ్చిపెట్టాను. ట్రాఫిక్ ఎవరు క్లియర్ అవ్వదుకు ఆయిడం పోలా ఇరుంగ. ఒకడు 6 గంటలు అవుతుంది అంటున్నాడు, ఇంకోడు డిన్నర్కి ఆర్డర్ తీసుకుంటున్నాడు రా. ఇవన్నీ జరిగే పనులు కావురా, మనం పలకుండా ఇంటికి వెళ్ళిపోదాం. ట్రాఫిక్ వచ్చే లోపల రివర్స్ చేసుకుని వెళ్ళిపోతుంది కదా. సార్ ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? ఊరికి ఇంటికి వెళ్ళిపోదాం లాగా మాట్లాడదు. మన హోమ్ థియేటర్లో ఏసీ వేసుకొని బీర్తో టీవీలో క్లోజ్అప్గా చూడొచ్చురా. కావాలంటే నెక్స్ట్ మ్యాచ్కి నేను టికెట్లు కొంటాను, మనం ఫ్లైట్లోనో ట్రైన్లోనో వెళ్దాం. ట్రైన్లో వెళ్దామని చెప్పినప్పుడు వద్దని చెప్పి నువ్వే కదా. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోగానే వద్దు ఇంటికి వెళ్దాం. సార్ ఉండు వెళ్దాం. టీవీలో చూద్దాం అన్నారు కరెక్టే, కానీ నన్ను టీవీలో చూడడానికి డైరెక్ట్ గా చూడడానికి ఎంత తేడా ఉంది. కాకపోతే ఇప్పుడు వెళ్ళిపోవచ్చు. రే ఏదో ఒక రోజు నేను హాలీవుడ్ వెళ్ళిపోయి అక్కడ తెలుగు సీరియల్ యాక్ట్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఎంతయ్యా? 3 పళ్ళు 10 రూపాయలు అక్క. అన్ని పచ్చిగా ఉన్నాయి, 10 రూపాయలకు 3 అంటున్నావు. 5 ఇవ్వు. 5 ఇవ్వమంటే గిట్టదక్క. పెట్రోల్ బంక్ 10 రూపాయలకి 5 ఇవ్వచ్చులేరా. ఇప్పుడు ఏంటన్నా గిట్టదని చెప్తున్నాను కదా, 5 ఇవ్వచ్చులేరా. ఇడుతుంది లేవయ్యా, 5 ఇవ్వడానికో నిలుగుతున్నావు. ఇవ్వు. హాయ్. ఓ హాయ్. మీ బండి కొంచెం తీస్తే మీరు రివర్స్ చేసుకెళ్ళిపోతాం. ఆయన మిమ్మల్ని చూస్తే కేకలేస్తారు, పైగా నిద్రపోతున్నారు. డోంట్ డిస్టర్బ్ హిమ్ యార్, వి కాంట్. ట్రాఫిక్ ఇంకా రాలేదు, మీరు లైట్గా అలా జరిగితే మేము వెళ్ళిపోతాం. ఇంకా సార్ కంట్లోనే పడం. వెల్ ఐల్ పుట్ గేర్ ఆన్ ద న్యూట్రల్. మెల్లగా నెడతారా? వి కాంట్ డ్రైవ్ ఇట్ నా. అనే కొంచెం డోంట్ మేక్ నాయిస్, ఓకే? యా. సార్ ఎనీ ప్రాబ్లం సార్? యూ వాంట్ సమ్ జామకాయ? నైస్ కార్ సార్, బ్లాక్ కలర్ చాలా బాగుంది, ఫ్యాన్సీ నంబర్. సార్ నాకు చిన్న డౌట్, లోన్ తీసుకున్నారా లేక ఫుల్ అమౌంట్ క్యాష్ ఇచ్చేసారా? సార్ సేమ్ టీ-షర్ట్ సార్. ఏంట్రా ఎనీ క్వశ్చన్స్ ఏమనుకుంటున్నారా మీరు? స్టూపిడ్స్. మీరు అన్నం తింటున్నారా, వేరే ఏదైనా తింటున్నారా? ఏమనుకుంటున్నారా మీరు? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, నోటుకి ఏదేస్తావు అవుతారా? ఏమనుకుంటున్నారా మీరు? మీరు తాగేసి మామిడి అక్కడ మామిడి ముందు ఇన్సల్ట్ చేస్తారా మీరు? ఏమనుకుంటున్నారా మీరు? ఏమనుకుంటున్నారా మీరు? కోప్పడకండి, పాపం చిన్న పిల్లలు. నేనే వాళ్ళని నెట్టమని చెప్పాను. ఏంట్రా కరెక్ట్? వెనక నుంచి వచ్చి కారు గుర్తారా? ఏమనుకుంటున్నారా? ఏమండి, మీరు కూడా చిన్న వయసులో ఇలాగే ఉండేవారుగా, హుషారుగా. జ్ఞాపకం ఉందా? మీ డాటర్ సార్? కాదురా, నా మనవరాలు. షేక్ అండి.
ఇవరా చెక్కండి చెక్కండి రా చెక్కండి రా ఎవరుకున్నారా ఎక్సలెంట్ రా ఎక్సలెంట్ రా అరే ఎక్కడ ఉంటే బయటికి వెళ్దాం మా బెస్ట్రా సారీ అరే కొత్తగారే బ్లాక్ ఫ్యాన్సీ నంబర్ బయట వస్తాడు హార్మే పడతా ఫ్యాన్సీ నంబర్ అది నన్ను వదిలేండి రా బాబు మీకు దండం పెడతాను సార్ ఒరే అయిపోయింది సార్ మీకు దండం పెడతాను నా కారు ఇంకా నాశనం చేయకండి రా వెళ్ళిపోండిరా వెళ్ళిపోండిరా వెళ్ళండిరా నువ్వు పద సార్ నైస్ మీటింగ్ సార్ సార్ మిమ్మల్నే సార్ జేకే నువ్వేం చేస్తావో నాకు తెలీదు వెంటనే స్నానం చేసి ఈ షర్ట్ వేసుకుని 11 o'clock మా ఇంటికి వస్తున్నా ఓకే ఎలాగూ విప్పేస్తాం కదా దానికి ఎందుకు కొత్త షర్టు షట్ అప్ అటు చూడరా బేబీ ఐ వాంట్ మోర్ కూడా చేయు ఎరా ఏంట్రా వాడు మరీ అలా పిండేస్తున్నాడు ఫ్రెండ్స్ ఉన్నారని కూడా చూడకుండా మరీ బరి తెగుస్తున్నాడు పొద్దున్నే మూడు ఫేస్బుక్ ట్విట్టర్ చూడవా ఇవన్నీ లేటెస్ట్ ట్రెండ్ ఏంటిది లేటెస్ట్ ట్రెండ్ సరే ఇప్పుడు అడుగుతున్నాను నా పార్సల్ ఎక్కడా సార్ ఆ పార్సల్ నేను సరోజా పాత్రల స్టోర్లో ఇచ్చేసాను సార్ సరోజా పాత్రల స్టోర్లో నువ్విచ్చిన డబ్బాలో వేడివేడిగా ఎవరో వెళ్ళిన కక్కా ఉంది ఛాన్స్ లేదు సార్ ఎరిగిందా మీ దగ్గర ఓ షిట్ అదే ఉందిరా పార్సల్ ఇవ్వండి అంటే దాంతో అనుకుంటున్నారా మీరు మిమ్మల్ని కాల్చదు సార్ సార్ మీరు చెప్పింది కరెక్ట్ సార్ సార్ ఒక చిన్న కన్ఫ్యూజన్ అయిపోయింది సార్ 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 ఏదో మిక్సప్ అయిపోయింది సార్ 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 ఇంకోసారి నన్ను ప్రశ్న అడిగేలా చేసావో మాట్లాడడానికి నోరుండదు. అరవకు. నా పార్సల్ ఎక్కడా? తిలక్ హాస్పిటల్ ల్యాబ్ లో ఉంది సార్. నేనే మర్చిపోయాను. అనవసరంగా గుర్తు చేసావు కదే అన్నా. మీరు ఆ రోజు సుమంత్ రిసెప్షన్ లో కలిసావే? ప్రేమ్ ఎలా ఉన్నారు? బాగున్నా. ఏంటన్నా తాగడానికి వచ్చారా? నేను తాగుబోతులా కనిపిస్తున్నానా? లేదు లేదు, నా ఫీలింగ్ అది కాదు. డెక్కన్ చార్జెస్ గెలిచింది కదా, ఇక్కడ ముంబైలో ఎవరు సెలబ్రేట్ చేసుకోవట్లేదు. ఒకవేళ మీరు కూడా నాలా సోలోగా ఎంజాయ్ చేయడానికి వచ్చారేమో. అంతేనంటావా? అంతేగా. Cheers. 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 ఇంకా ఎన్ని రోజులని మంచి వాళ్ళని నటించను. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది, అందుకే నేను గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయట్లేదు. కానీ నువ్వు ట్రై చేసినా కుదరదు. యా ప్రేమ్, నువ్వు పుట్టిన దగ్గర నుంచి చింతేనా? ఊరు కదా. ఇప్పుడు నేనేమన్నానని నువ్వు అందుగాడి వెళ్ళా. నా ఏడుపు అది కాదు, మీరు నన్ను ఎగతాలు చేస్తున్నారు సరే. ఆ ముగ్గురు డబ్బా కళ్ళు నన్ను ఎగతాలు చేస్తున్నారు. సారీ సార్, నో మోర్ డ్రింక్స్, బార్ ఇస్ క్లోజ్డ్. ప్లీజ్ వన్ మోర్ లార్జ్. సారీ సార్, పోలీస్ ప్రాబ్లం సార్. నాకు మందు కావాలి. అయ్యయ్యో పోలీస్ రా! షట్టర్ మూసేసి త్వరగా పారిపోండి. అయ్యో పోలీస్ అంటున్నా. నా గురించి నేను పోలీస్. ఓకే ఓకే. తెరవరా. ఎవరు లేరు సార్. అయ్యో మందు లేదు, చెప్తే వినిపించుకోరే. తెరో, ఇప్పుడు తెరుస్తా లేదా? ఎక్కడ చూసినట్టు. ఏం లేదన్నా, ఏం లేదన్నా, బ్రాంతి మాత్రమే ఉంది. అయ్యో జీతరా అన్నా, విస్కీ కదా కొట్టాము. అవునా? మరి బ్రాండీ అయితే ఎలా? మిక్స్ చేసి తాగితే సన్ రైజ్ లో తల పట్టేస్తుందన్నా. మిక్స్ చేసే కదా కొడుతున్నావు. అర్థం కాల. తమ్ముడు వాటర్ బాటిల్ అన్నా, ఒక చిన్న డౌట్. 10 గంటల పైన మందు అమ్మినా సీలేస్తామంటున్నారు, ఇప్పుడు అమ్మకపోయినా సీలేస్తామంటున్నారు. ఇంతకీ నువ్వు హీరోవా విలనువా? అయ్యో మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు షట్టర్ వేసేయాలి. అన్నాయ్
మనిషి సృష్టించిన దాంట్లో ఉపయోగపడేది రెండే, ఒకటి చుక్క, ఇంకొకటి చెక్క. అది చిప్స్ రా. అయ్యయ్యో, కొట్టోడు చీటింగ్ చేశాడన్నా. సరే, నేను సొంతంగా కవిత్వం చెప్పనా? చెప్పు. లైట్ వేసి బండి నడపాలి, లైట్గా వేసుకుని ఎప్పుడు బండి నడపకూడదు. అందుకేనా నేను అసలు బండి నడపనా? అవును, మరి నీ సంగతి ఏంటా? నేనేం లైట్గా బండి నడపట్టదు, మరి టైట్గా నడుపుతున్నాను. వంపకరా, నీకు బాంబేలో ఉద్యోగం దొరికిందా లేక నీ సొంత వరకు పోతున్నా? నేనెందుకు సొంత ఊరు వెళ్ళాలన్నా? నేను తలుచుకుంటే నా కింద 100 మంది పనిచేస్తారు. బాగా ఖర్చు అవుతుందిరా. రే ఏంటి? ఒక చిన్న రహస్యం చెప్తా. ఏంటి? నువ్వెవరితోనూ చెప్పావు కదా? చెప్పను. దొంగతనం చేయబోతున్నావు. ఎక్కడ? ఆ గోల్డెన్ థియేటర్ ఉంది కదా, అక్కడ. సాంబశివ. అతనే సాంబశివ రెడ్డి. అయ్యో, అచ్చరే, మనం ఎందుకు ఇలా రహస్యంగా మాట్లాడుకుంటున్నాం? అవును, సేమ్ పిచ్ అంటే నువ్వు అక్కడ దొంగతనం చేయబోతున్నావా? ఎప్పుడు? ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగే రోజు. ఆ రోజు మేము దొంగతనం చేయబోతున్నాం. కావాలంటే ఒక పని చేయి, నువ్వు ఒక 2 రోజుల తర్వాత వెళ్ళి దొంగతనం చెయ్యి. మేమంటే నేను, మహత్, సుమంత్, గణేష్. నలుగురు వేస్ట్ ఫెలోస్ రా. చచ్చిన ఇంకెప్పుడు తాకూడదురా నాయనా. ఈరోజు దేన్ని తీసుకొచ్చావురా? చచ్చిన ఇంకెప్పుడు తాకూడదురా నాయనా. రేయ్ అన్నా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇక్కడ చేస్తున్నా? అన్నా, నాకు బాగా గుర్తుంది, నేనే కార్ డ్రైవ్ చేశాను. కారు డ్రైవ్ చేసింది నేనే, కానీ ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళామో గుర్తు రావట్లేదు. ఒక కొట్లో మనం అందుకున్నాం. కొన్నది నేను, కానీ షట్టర్ ఎత్తింది నేనేనబ్బా. ఆ తర్వాత మన ఇంటికి వచ్చేసాం. అన్నా, ఏమైందన్నా? నీకేమీ గుర్తులేదా? నాకు ఆ వైన్ షాప్లో మందు కొండ మాత్రమే గుర్తుంది. ఆ తర్వాత మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. సరేనా, మరి నేను బయలుదేరుతాను, నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. రేయ్, ఒక విషయం, ఇంకెప్పుడైనా మనం తాగితే ఒకే బ్రాండ్ మెయింటైన్ చేద్దాం, మిక్స్ చేయకూడదు. ఓకేనా. వర్క్ చేసే టైంలో మందు కొట్టను. ఇప్పుడు వర్క్ ఉందని ఎవరన్నారు? వాట్?
కాల్ చేసి అర్జెంట్గా ఈ అడ్రస్కి రమ్మన్నా. కాల్ చేస్తేనే వర్క్ అని అర్థమా? రిలాక్స్. ప్రింటింగ్ మిషన్ కి ప్రెస్ రిపోర్టర్ కి చాలా తేడా ఉంది. కాస్తైనా లైఫ్ ని ఎంజాయ్ చేయమ్మా. ఇంచంత లేనీడు పంచి డైలాగ్ కొడుతున్నాడు. మా అయ్యని పట్టించింది నువ్వు, మా అమ్మని విధవరాల్ని చేసింది నువ్వు. నిన్ను నరికేస్తాన్రా. రే కురసోడా, నీ హైట్ కి నా తలకాయ అందదరా. ఎక్కడ అందితే అక్కడ నరికేస్తా.